నమస్కారం. ఫ్రంట్ లైన్ మీడియా వర్క్స్‌కి స్వాగతం. నేను మీ అపూర్వ. ముందుగా మన ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు ఏ పూజ అయినా, ఏ శుభకార్యమైనా ముందుగా మనకి గుర్తొచ్చేది వినాయకుడు. ఆ విఘ్నరాజు పుట్టినరోజంటే మన తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. మరి ఆ పండుగ విశిష్టతను, ఎన్నో విశేషాలని మనకి తెలపడానికి ఇవాళ మనకి ప్రముఖ జ్యోతిష్కులు లక్ష్మీ శ్రీనివాస్ గారున్నారండి. సో, ఆయనతో మాట్లాడి ఎన్నో విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మ. చాలా సంతోషం. సో, గురువుగారు మన వినాయక చవితి సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి అంటే ఏంటి? అసలు ఎందుకు? దాని విశిష్టత ఏంటి? అనే చిన్న చిన్న ప్రశ్నలే కానీ చాలా డీప్ మీనింగ్ ఉన్న క్వెషన్స్ అన్నమాట. సో, అవి తెలుసుకోవాలనుకుంటున్నారు. సో, చాలా వాటితో చాలా సంతోషం అమ్మ. ముందుగా ఫ్రంట్ లైన్ మీడియా వాళ్ళకి నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. మనం విశేషంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితి చాలా విశిష్టమైనది. ఎందుకు అంతటి విశేషం? అసలు ఎందుకు దానిలో ఉన్న రహస్యం ఏమిటి? చాలామంది వినాయక చవితి చేసుకుంటారే కానీ దాంట్లో ఉన్న రహస్యాన్ని తెలుసుకోలేరు. కానీ విఘ్నేశ్వరుడికి 16 నామాలు ఉన్నవి. ఈ 16 నామాలు నిరంతరము, నిత్యము, ప్రతిరోజు కూడా స్మరణ చేయటం ద్వారా మనకి శుభాలు జరుగుతున్నవి. ఓకే. కానీ అసలు మనకి ఆ 16 నామాలు ఏమిటివి? 16 ఎందుకు వచ్చినవి మనకి? మనం ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ఏం చేస్తాము? షోడశోపచార పూజ చేస్తాం కదా. కాబట్టి 16 ఉపచారాలతో మనము పూజ చేస్తాం. ఈ 16 ఉపచారాలు ఎందుకండి అంటే ధర్మ, అర్థ, కామ, మోక్ష, జ్ఞానము, వైరాగ్యము, ఓకే, ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, వృత్తి, మనకి లాభము, మనకు వ్యయం, ఇవన్నీ కూడా మనం లెక్కేసుకుంటే, పరిగణలోకి తీసుకుంటే పురుషార్థాలు మనకు మొత్తం కలిపి అన్నీ కలిపి ఈ షోడశోపచారాలు 16 ఉన్నవన్నమాట. కాబట్టి ఏడుకొండల వాడికి కూడా విశేషంగా షోడశోపచార పూజ చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ విఘ్నేశ్వరుడికి కూడా ఈ 16 నామాలు విశేషంగా ఉన్నాయి. ఒక్కొక్క నామానికి మనకి ఒక్కొక్క ఐశ్వర్యాన్ని అనుగ్రహించే తత్వం ఉన్నది. అందుకని నిత్యం ఏంటంటే మనం పూజ చేయలేకపోయినా స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఆ నామాలను ఉచ్చరించినంత మాత్రం చేత విఘ్నాలు తొలగిస్తున్నవి. ఓకే. ధర్మ, అర్థ, కామ, మోక్ష, జ్ఞాన, వైరాగ్యాలు ఎలాగో ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్య, వృత్తి స్థానాలు, లాభస్థానాలు, పుత్రస్థానాలు, ఇవన్నీ కలిపి ప్రతి ఒక్క జీవితంలోన, ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా ఈ 16 చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 16లోనే మనిషి పుడుతున్నాడు, గిడుతున్నాడు. కాబట్టి ఇవి ఉచ్చారణ చేయటం ద్వారా వాటికి కలిగే విఘ్నాలను తొలగించబడుతున్నవి. అందుకే విఘ్నేశ్వరుడు ఆయన. ఈ విఘ్నాలు మన జాతకంలో ఏదైనా దోషం ఉంది, మన జన్మ జాతకంలో ఏదైనా ఇబ్బంది ఉంది. కాబట్టి ఏమవుతుంది? ఆ విఘ్నాన్ని తొలగిపోవాలంటే ధనం రావాలి, ఆ విఘ్నేశ్వరుని ఆరాధించండి. ఆ 16 నామాల యొక్క విశేషం అదిమ్మ. కాబట్టి ఇప్పుడు ఎవరు ఆనందిస్తారు? మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా, ఏం చేసినా సరే ఎవరు ఆనందంగా గడుపుతారంటే నిత్యము చిన్నపిల్లలు మాత్రమే ఆనందంగా ఉంటారు కదా. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం ఏదన్నా మాట పట్టింపు వస్తే ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, మనం ఒక పట్టి కూర్చొని ఉంటాం. అదే పిల్లవాళ్ళు అలా ఉంటారా? అలాగే భగవంతుడు కూడా, విఘ్నేశ్వరుడు కూడా ఏంటంటే బాలాస్వరూపమై ఉంటాడు. ఆయన ఏంటి? చిన్న వస్తువిస్తే మనం ఏదన్నా ఒక చిన్న మాటన్నా ఆయన తీసుకోడు. ఓకే. ఏమన్నా కూడా ఆయన తీసుకోడు. ఎందుకంటే ఆయన చిన్నపిల్ల తత్వంలో ఉంటాడు. మనం తెలుసో తెలియకో ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆయనకి నిత్యం మనం ఏంటంటే ఈ ఆరాధన చేసుకోవడం ద్వారా క్షమాగుణం అనేది ఎక్కువ కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని పూజించడానికి అర్హత కలిగిన వాడు. పూజ చేసినందువల్ల మనకి విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి విఘ్నేశ్వరుని యొక్క పూజ ప్రథమంగా చాలా విశేషంతో కూడుకున్నది.
ఎవరైనా సరే చిన్నపిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, ఎవరైనా సరే పూజ చేయలేని వాళ్ళు గాని, చేయగలిగే వాళ్ళు గాని 16 నామాలు ఉచ్చరించినందువల్ల మన జన్మ జాతకంలో విఘ్నాలు అడ్డుపడుతూ ఉంటాయి. ఈ విఘ్నాలు రావటం ద్వారా మనకి శుభాలు జరగవు. ఈ శుభాలు కలిగించేదానికి మనకి అవకాశం కలుగుతుంది. అందుకే ఈ వినాయక చవితిని విశేషంగా మనం చేసుకోవడం ద్వారా మన జన్మ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగింపబడుతున్నవి. చాలా మంచి ప్రారంభంతో మంచి వినాయక చవితి గురించి మంచి విశేషాలు చెప్పారు గురువుగారు. సో, మాకందరికీ మీరు చాలా బాగా తెలుసు. కానీ మన ప్రేక్షకుల కోసం హ్మ్. అసలు మీరు ఈ జ్యోతిష్యంలోకి ఎలా వచ్చారు? అసలు బ్యాక్‌గ్రౌండ్ అంతా తెలుసుకోవాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. హ్మ్. సో, వాళ్ళందరి కోసం ఒక్కసారి. తప్పకుండా అమ్మా. యాక్చువల్‌గా నేను కాంట్రాక్టర్‌ని యాక్చువల్‌గా. అయితే నా జన్మ వృత్తాంతంలోనే భగవంతుడు ఒక లీల చేశాడు అని చెప్పాలి. ఎందుకు అంటే నేను పుట్టింది శ్రవణ నక్షత్రంలో పుట్టాను. దీన్ని ఏడుకొండలవాడి నక్షత్రం అంటారు. విష్ణువు యొక్క నక్షత్రం అంటారు. అలాగే లగ్నం కూడా ఏమవుతుందంటే మీన లగ్నంలో జన్మించాను. అంటే గురువు యొక్క అంశ కలిగిన లగ్నం. మీన లగ్నం గాని, ధనస్సు లగ్నం గాని ఇవన్నీ కూడా గురువు యొక్క అంశ కలిగిన లగ్నాలు. ఈ లగ్నాల్లో నాకు జన్మని భగవంతుడిచ్చాడు. విజయదశమి నాడు నన్ను ఈ భూమి మీదకొచ్చేలాగా చేశాడు. ఓకే. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజుగా నేను పుట్టాను. కాబట్టి ఈ జన్మకి ఒకలాంటి విశేషాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చిన విశేషాన్ని భగవంతుడి యొక్క అంశలో పుట్టిన విశేషాన్ని మనం ఎందుకు వదిలేసుకోవాలి? నాకు జన్మతః దీనికి సంబంధించిన వర్ణంలో నేను పుట్టలేదు. నేను జనరల్‌గా చౌదరిస్యం. కానీ ఇది ఎందుకు ఇంతలా నన్ను ఆకట్టిందంటే మా వంశంలో మా వంశంలో సిద్ధ పురుషుల యొక్క జన్మ ఉన్నది. నేనిప్పుడు 5వ తరం. 100 ఇయర్స్ బ్యాక్ 100 సంవత్సరాల క్రితం వెంకటరామయ్య అని మా జేజీ అంటారు ఆయన్ని. ముత్తాత అంటారు. ఆయన సిద్ధి పుత్తాడనమాట. ఓకే. ఏడుకొండల వాడిని నిరంతరం కొలిచేవాడు. కాబట్టి ఆయన సిద్ధి పొంది ఆ అంశలో నాకు జన్మ వచ్చే అవకాశం కలిగింది. నిరంతరం ఏడుకొండల వాడినే ఆయన స్మరణ చేసి ఆయనలో ఐక్యమైపోయాడు. ఇప్పటికీ మా ఊరిలో నెల్లూరు జిల్లా మాది యాక్చువల్‌గా. మా ఊరిలో ఆయనకి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఆయనకి గుడి కట్టున్నాము. కాబట్టి ఆ అంశలో ఎవరు రాలేదిక. తర్వాత 4 తరాల తర్వాత 5వ తరంలో నాకు ఈ భాగ్యాన్ని కలిగింది. ఈ విశేషాన్ని నేను గుర్తెరిగాను. ఓకే. మన జన్మ అంతా పరమాత్మ యొక్క లీల. సరే ఏం చేయొచ్చు? దీనికి నాకు ఈ యొక్క జ్యోతిష్యాన్ని నేను అభ్యసించడానికి కారణం కూడా ఏందంటే, నాకెందుకు ఎక్కువగా ఇష్టంగా ఉండేది. కీర్తనలు పాడడం అన్నా, స్వామివారి పాటలు పాడడం అన్నా, ఈ జ్యోతిష్యం అన్నా కూడా ఎక్కువ అభిలాషగా ఉండేది. కాబట్టి నేను 2004 నుంచి కూడా దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో గురువుల ద్వారా నేను నేర్చుకున్నాను. ఇది నేర్చుకుంటుంటే మనకి ఈజీగా వస్తుంది. ఓకే. కాబట్టి జన్మలోనే ఏదో ఒక విశేషం ఉంది. అందుకని నేను ఈ పయనం సాగించడానికి కారణమైంది. తర్వాత ఇదే కాకుండా మనకి అన్నమాచార్య కీర్తనలు ఎన్నో 32,000 సంకీర్తనలు భగవంతుడిచ్చారు. ఈ కీర్తనలను గూడా పాడే అదృష్టాన్ని నాకు కల్పించాడు. అలాగే పరమాత్మ ఈ స్వరాన్ని నాకు అందించాడు. మంచి స్వరాన్ని కూడా నాకు అందించాడు. అందుకని ఈ విశేషమైన జన్మతః విశేషాలున్నవి కాబట్టి దీనిలోకి వచ్చి దీన్ని అభ్యసించి నాకు చేతనైనంత వరకు, నాకు అవకాశం ఉన్నంత వరకు నేను ఈ సమాజానికి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు. ఈ సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, నా వంతు ప్రయత్నంగా నేను చేయడం కోసం, నాకు తెలిసిన సబ్జెక్టు 10 మందికి ఉపయోగపడుతుంది. అనేక రకాలుగా అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి నాకు తెలిసిన పరిజ్ఞానం గురువుల నుంచి నేను నేర్చుకున్న ఈ పరిజ్ఞానాన్ని 10 మందికి పంచే ఉద్దేశంతోటి నేను నడుం కట్టడం జరిగింది. ఆ దిశగా ఈ యొక్క సబ్జెక్ట్‌లోకి నేను రావడం జరిగిందమ్మా. చాలా బాగా చెప్పారు గురువుగారు. అంటే మీరు జ్యోతిష్యుడిగా అందరికీ తెలుసు గానీ, మీ ఈ వెనకాల ఉన్న ఈ కథ చాలా కొంతమందికి తెలుసు. సో, ఈ ప్రయత్నంగా ఇప్పుడు చాలా మందికి తెలియజేయాలనుకున్నాము. సో, జ్యోతిష్యం అనగానే అంటే ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల గానీ, హ్మ్. మనకి చాలా కోవిడ్ తర్వాత హ్మ్. మనకి నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అది మంచి వెళ్తోంది, చెడు కూడా వెళ్తోంది. సో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళట్లేదు. సో, జ్యోతిష్యం అనగానే లేదా జాతకం అనగానే అసలు ఎందుకు చూపించుకోవాలి? అసలు ఏంటి జాతకం, జ్యోతిష్యం అంటే? మంచి సందేహాన్ని అడిగారు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో
విపరీతంగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి మనకి మేజర్‌గా చూస్తే మన ఋషులందరూ కూడా దీనికి 18 మంది మహర్షులు ఈ యొక్క సబ్జెక్ట్‌ని మనకు అందించారు. ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని మనకు 18 మంది మహర్షులున్నారు. వాళ్ళు అందించారు. అత్యంత పవిత్రమైన, ఒక రకంగా చెప్పాలంటే పవిత్రమైన గ్రంథం అనే చెప్పాలి. ఓకే. కాబట్టి ఈ జ్యోతిష్యం అంటే అసలు మనకి మీరు బాగా గమనిస్తే జ్యోతిష్యం ఆ పేరులోనే జ్యోతి అని ఉంది, చూసారా మీరు? జ్యోతి అంటే దేనిని అంటారు? నిరంతరముగా వెలిగే దానిని జ్యోతి అంటారు. మామూలుగా వెలిగి అప్పటికప్పుడు ఉండేదాన్ని దీపం అంటాం జనరల్‌గా. నిరంతరంగా వెలిగేదాన్ని అఖండ జ్యోతి అంటుంటాం. కాబట్టి అఖండ జ్యోతి ఏది అసలు? నిరంతరమైన వెలుగుతున్నదేది? మనకి సూర్యచంద్రులిద్దరూ వెలుగుతున్నారు ఆకాశంలో. వారిని అనుసరించే ఈ శాస్త్రం వచ్చినది. మనకి చాంద్రమానము, సూర్యమానము అని ఉన్నాయి కదా! కాబట్టి నిరంతరము కూడా సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. జ్యోతి స్వరూపమై, వెలుగు స్వరూపమై ఆయనున్నాడు. కాబట్టి ఆ జ్యోతిష్యం అనే పదములోనే మనకి భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ వెలుగు మీ జీవితాల్లో ప్రసరింపబడుతుందో, మీకున్న చీకటి ప్రాలదూలబడుతుంది కదా! మీరొక అజ్ఞానంలో ఉండొచ్చు. మీరొక అంధకారంలో ఉండొచ్చు. మీరొక తెలియని తనంలో ఉండొచ్చు. ఇది జన్మ జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మన యొక్క జీవితంలో ఎటువంటి దశలు వస్తున్నవి, ఓకే, ఆ దశలను బట్టి మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఇది దిక్చూసి మనం ఒక చోటికి ప్రయాణం చేయాలంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్ వాడుకుంటున్నామా మనం? చాలా హ్యాపీగా ఆ గమ్యస్థానాన్ని చేరుకుంటున్నామా? అంతే. ఎక్కడో ఒక చోట ఏదైనా పొరపాటు జరగొచ్చేమో కానీ ఆ గమ్యస్థానాన్ని మనం కరెక్ట్‌గా చేరుకుంటున్నాం గదా! అలాగేంటంటే ఈ జ్యోతిష్యాన్ని మనం చూపించుకోవటం ద్వారా, మన జన్మ జాతకాలు పరిశీలన చేసుకోవటం ద్వారా ఏమవుతుంది? మనకి ఏం నడుస్తున్నవి? ఎటువంటి మహర్దశలు నడుస్తుంది? మన జన్మ జాతకం ఏమిటి? మనకి సప్తమ స్థానంలో ఏ గ్రహాలున్నవి? అంటే ఎటువంటి భార్య వస్తుంది? పిల్లలు కలిగితే ఎటువంటి పిల్లలు కలుగుతున్నారు? ఓకే. మనం ఎటువంటి వృత్తి ఆచరిస్తే, మనం వృత్తిని పాటిస్తే, వృత్తి చేస్తే మనకు శుభం కలుగుతుంది. లాభం ఏ విధంగా ఉంది? ఇవన్నీ కూడా ఏంటంటే మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత ఈ జాతకంలో ఏదన్నా ఇబ్బంది ఉందనుకో, సపోజ్, సరే, ఇలా పలానా గ్రహం మీ లగ్నాన్నించి సరిగా లేదు, మంచి స్థానాల్లో లేదు. కాబట్టి మీరు ఈ పూజ చేసుకోండి, లేదు ఈ నామాన్ని స్మరించండి, లేదు ఈ క్షేత్రాన్ని దర్శించండి అని మనం చెప్పేదానికి అవకాశం ఉంటున్నాం. అందుకే ఈ జ్యోతిష్యం ఇంత విశేషంగా ప్రాముఖ్యాన్ని పొందినది. గురుగారు, మనం ఏ పని మొదలెట్టినా, ఏ శుభకార్యమైనా మొదట మనం వినాయకుడిని పూజిస్తాం. అవును. అది అలా అలవాటైపోయింది. అవును. కానీ అసలు ఎందుకు వినాయకుడినే మొదటిగా పూజించాలి? ఓకే. అనేది మీ సందేహం. అంతే. ఓకే అమ్మా. ఇప్పుడు మనకి ఏ పనైనా మనం మొదలుపెట్టినప్పుడు గానీ, అది సవ్యంగా జరగకపోవచ్చు. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించేవాడే మనకి విఘ్నేశ్వరుడు. ఓకే. ఎన్నో విఘ్నాలొస్తుంటాయి. మనం చూస్తుంటాం గదా బయట. ఎన్ని కార్యక్రమాలు మనం మొదలుపెట్టినా కొన్ని ఆటంకాలొచ్చి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆటంకాలనన్నిటిని కూడా ఆయన రాకుండా చేసేదానికి అవకాశం ఉంటుంది. అసలు ప్రతి ఒక్క మనిషి యందు కూడా ఏందంటే మూలాధార చక్రంలో ఆయన యొక్క స్వరూపం ఉంటుంది. ఓకేనా? మూలాధార చక్రంలో ఆయన యొక్క స్వరూపంతో ఉంటుంది. భూతత్వమై ఉంటుంది. అందుకే మనం స్వామివారిని మట్టితోనే, కేవలం మట్టితోనే ఆ ప్రతిమను చేస్తూ ఉన్నాము. ఓకే. కానీ ఎందుకు మనం ముందుగా చేయవాలి అంటే, మనకి అష్టైశ్వర్యాలు కావాలన్నా, ఓకే, ఈ అష్టైశ్వర్యాలన్నీ గూడా ఆటంకాలతో కూడి చాలా ఉంటాయి మన జన్మజాతకంలో. కాబట్టి ఈ విఘ్నేశ్వరుని యొక్క పూజ అతి తేలికైన పూజ. ఎందుకు తేలికైన పూజ? అందరూ చెప్తుంటారు తేలికగా ఉంటుందని. ఎందుకు తేలికైన పూజ అంటే, ముందుగా చిన్న పిల్లలు ఎంత ఈజీగా మనకి అలవాటవుతారు. ఒక చాక్లెట్ ఇస్తే సంతోషపడతారు. ఓకే. ఏదన్నా మనం కొనిచ్చామంటే ఆనందపడతారు. కాసేపు మనం అరిసినప్పటికీ గూడా మళ్ళా ఏదన్నా కాయో, పండో ఇచ్చామనుకోండి, ఎంత ఆనందం పడతారు. ఆనందపడ్డప్పుడు మర్చిపోతారు. అన్నీ మర్చిపోతారు. అట్లా ఏందంటే వినాయకుడేంటంటే బాలతత్వంలో ఉంటాడు. కాబట్టి అనుగ్రహించేదానికి మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత ఆయన నామాలు గూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 16 నామాలు. షోడశోపచార పూజ అన్నాం. ఒక్కొక్క నామానికి గూడా ఏంటంటే ఒక్కొక్క విశేషం ఉంది.
ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది. కేవలం ఆ నామాలను ఉచ్చరించినందువల్ల ప్రతినిత్యం మనం వినడం ద్వారా మనకి విఘ్నాలు తొలగిపోయి హాయిగా మనం తలపెట్టిన పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు సక్సెస్‌గా అయ్యి అభివృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. అందుకని తేలికైన మార్గం ఏంటంటే 4 గరిక రెమ్మలు తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టినా కూడా ఆనందపడతాడు. అంతే కదా! మనం పెద్ద పెద్ద పూజలు చేయలేకపోయినా చిన్న పిల్లలకి ఒక చాక్లెట్ ఇచ్చామనుకోండి అనుగ్రహిస్తారు. నవ్వుతారు. మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తారు. కాబట్టి అందుకే అది అంత తేలికైన పూజ. ప్రతి ఒక్కరు చేసుకోదగిన పూజ అంటారు. అండ్ మనం ప్రసాదాలు అన్నప్పుడు కూడా హ్మ్. వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి హ్మ్. ఏం ప్రసాదాలైతే వినాయకుడికి ఇష్టం? హ్మ్. ఇప్పుడు ప్రసాదాలు, ఉండ్రాళ్ళు ఆయనకు చాలా చాలా ఇష్టం. ఏది సమర్పించినా, సమర్పించకపోయినా ఒక ఉండ్రాయికి ఏం పెద్ద స్వరూపం ఏం అవసరం లేదు. ఎలా పడితే అలా పెట్టేసేయొచ్చు దాన్ని. ఆ పిండితో ఎలాగైనా సరే చేసేయొచ్చు. ఇంకొక ప్రసాదం చేయాలంటే చాలా పర్ఫెక్ట్‌గా చేయటం గాని, చాలా వస్తువులు చేయటం గాని, అంటే ఆయన ప్రసాదం ఎంత తేలిక చేశాడమ్మా మనకి. జస్ట్ మనకి బియ్యపు పిండితోటి ఉండ్రాళ్ళు చేస్తే చాలు ఆనందపడతానన్నాడు. కాబట్టి విశేషంగా ఆయనకి ఇష్టమైనది ఏంటంటే చిన్న పిల్లలు ఏదిచ్చినా సరే ప్రేమతో ఇస్తే అది పెద్దవాళ్ళకి చూడండి మంచి ఆభరణాలు ఇస్తేనో, మంచి చీరలు ఇస్తేనో, మంచి గిఫ్ట్‌లు ఇస్తేనో వాళ్ళు మన దగ్గరికి రారు. చూస్తున్నారుగా మీరు పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు ఎంత ఖర్చవుతుంది మనకి. ఎన్ ఎంత మూల్యం చెల్లించుకోవాలి. అదే చిన్న పిల్లల్ని ఆనందపరచడానికి మనం ఏం చేయొచ్చు, అంత పిండి చేసి దాంతో ఉండ్రాయి సమర్పించామంటే వాళ్ళు ఆనందపడతారు. కాబట్టి ఆయనకి ఆనందం ఏందంటే ఈ ఉండ్రాళ్ళు పెడితే ఆనందం. ఆనందం. చాలా చాలా ఆనందించి మన యొక్క ప్రారంధాన్ని తీసి అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. అందుకే నిరంతరం గూడా ప్రతి ఒక్కరు గూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గూడా చేసుకోదగిన పూజ వినాయకుడికి. హ్మ్. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. వినాయక చవితి చాలా మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పూజ. అందరం కూడా చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో కొంతమంది చేసుకోలేకపోతుంటారు. సో, వాళ్ళేం చేయాలి? అలాంటి టైంలో చవితి చంద్రుడిని చూడకూడదు అని అంటుంటాం కాబట్టి దాన్ని ఎలాగా? ఓకే. ఇప్పుడు ఒకవేళ అది పూజ చేసుకోవటానికి మనకు అవకాశం లేదనుకున్నాము. పూజ చేసుకోవటానికి అవకాశం అందరికీ ఉండదని మన వాళ్ళు ఏం చేశారు, ఒక గుడి నిరంతరం మనం వెళ్ళే గుడి ఉంటుంది. ఆ గుళ్ళల్లో విగ్రహాలు పెడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నామా? పెడుతుంటారా? కొందరికి బలం ఉంది. బలమున్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇంట్లో పెట్టుకొని చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. లేదు ఒక అపార్ట్మెంటే ఉంది. అక్కడ వాళ్ళందరూ కలిసి చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇలా మీరు ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శించినంత మాత్రాన చాలు. ఓకేనా? ఆ పూజ ఫలితం వస్తుంది. ఎళ్ళండి ఆ 10 రోజులు ఎళ్ళండి హాయిగా. గుడిలో ఉన్నాడనుకోండి, గుడి దగ్గరికెళ్ళండి. మీరసలు పెట్టుకోలేదే, నేను చేయలేకపోతున్నాను, ఇంట్లో చేసుకోలేకపోతున్నాను, ఈ అవకాశం నాకు లేదని ఎంత తపిస్తారో మీరు, ఆ తపనంతా గూడా మీ పూజే. మీరు నిత్యం ఇంట్లో పెట్టుకొని చేసినంత పుణ్యఫలం వస్తుంది. గుడికి ఎప్పుడైతే నిజంగా మీరు చేసుకునేదానికి అవకాశం లేకుండా ఉండి బాధపడతారో మనసా వాచా కర్మణ, ఆ బాధ ఏమవుతుందంటే నిరంతరంగా పూజ చేసిన దానితో సమానం అవుతుంది. దూరాల నుంచి దర్శనం చేసుకున్నా సరే ఆయన అనుగ్రహం కలుగుతుంది. అందుకని ప్రతి వాళ్ళు గుడికెళ్ళండి, పూజ చేసుకోండి. అపార్ట్మెంట్‌లో కింద ఉందనుకోండి, ఎళ్ళండి దండం పెట్టుకోండి. ఆ 10 రోజులు నియమ నిష్టలతోటి చేయండి. చేసినంత మాత్రం చేత పుణ్యం వస్తుంది. పొరపాటున ఎవరన్నా ఆ చంద్రుడిని చూశారనుకోండి, ఆయనకే చూసి ఒక నమస్కారం చేయండి. ఆ యొక్క దోషాన్ని పోతుంది. దానికి ఇబ్బందే లేదు. బాధపడవలసిన అవసరం లేదు. అత్యంత తేలికైన పూజ, అనుగ్రహమైన పూజ అది. వినాయక చవితి. అంతే. తప్పకుండా. అండ్ వినాయక చవితి అనగానే మనకి వినాయకుడి కథ అయితే అందరికీ గుర్తొస్తుంది. అందరికీ తెలుసు కూడా. వినాయకుడి మొహం ఇప్పుడు ఏదైతే గజమొహం ఉందో, సో, అది ఎందుకొచ్చింది అనే కథ అందరికీ తెలిసినదే. కాపోతే ఇంకా ఏమైనా రహస్యం దాగుందా ఆ కథలో? ఓకే. అలాంటివేమైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు మనకి చాలా సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. ఓకే. చూసినప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క అమ్మవారు పసుపుతోటి వినాయకుడిని చేయటం, గేటు బయట కాపలాగా ఉంచటం, శివుడు రావటం, తల తీసేయటం ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇది జనరల్‌గా మనం పిల్లలకు గాని, ఎవరికైనా చెప్తే అంత తెలియకుండా దేవుళ్ళుంటారా అని అనుకుంటాం జనరల్‌గా. కానీ అసలు రహస్యం లేకుండా ఎందుకుంటుందమ్మా? ప్రతిదానికి గూడా ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటంటే గజాసురుడు గజముఖంతో కలిగిన వానితోనే అతని యొక్క పతనం ఉంది.
దీని వెనకాల రహస్యం ఏంటంటే గణపతి యొక్క ఆవిర్భావానికి రహస్యం ఏంటంటే గజాసురుడిని సంహరించే దానికోసమే గజముఖంతో ఆయన వచ్చాడు. కాబట్టి తత్వం ఆయనకి తెలుసు కాబట్టి శివునికి తెలియకుండా ఉందా, అమ్మవారికి తెలియకుండా ఉందా? కాబట్టి ఆ తల తీసేసి అలా ఆ కథ రూపంలో ఆ విధంగా చేసి ఆ దక్షిణం వైపుగా ఉన్న తలను తీసుకొచ్చి ఏనుగు తలను తీసుకొచ్చి మనకి వినాయకుల వారికి అంటించారనమాట. కాబట్టి ఇది ఏమవుతుంది అంటే మనం శత్రు సంహారం జరగాలంటే రాక్షసులు అనేక రకాలుగా వరాలు కోరుతారు. కాబట్టి గజాసుర సంహారం కోసమే ఒక్కొక్క రూపం తీసుకున్నారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి ఒక రూపం ఎందుకు తీసుకున్నాడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒక రూపం ఎందుకు తీసుకున్నాడు, ఇది ఒక వెరైటీ రూపం. గజముఖంతో అనేది వెరైటీగా ఉంటుంది కాబట్టి మనం చూడటానికి. కానీ ఆ రాక్షసుడు అనేవాడు కోరిక ఎలా ఉంది, ఓకే ఇలా అయితే ఎవరో ఉండరు కదా భూమి మీద అనే సంకల్పంతో వరం తీసుకున్నాడు. అందుకే భగవంతుడికి తెలియకుండా ఉందా ఈ రహస్యాలన్నీ? అందుకే వినాయకుడు ఆవిర్భావం జరిగింది. ఇప్పుడే ఆవిర్భావం జరిగేది, ఆయన ఎప్పటి నుంచో అనాదిగా ఉన్నవాడే. అనాదిగా అందరిలోనూ ఉన్నవాడే వినాయకుడు, విఘ్నేశ్వరుడు ఉన్నవాడే. కాబట్టి గజాసుర సంహారం కోసం మాత్రమే ఆ గజముఖంతో ఉద్భవించినాడు. ఆ రహస్యం అంతేనమ్మా, అంతకు మించి ఏం లేదు. సో మామూలుగా మనకు తెలిసిన కథకి వెనకాల యాక్చువల్లీ ఒక పెద్ద పుట్టుగుప్త రహస్యం ఉంది అంతే. గురుగారు, వినాయక చవితి పూజ అనగానే మనం ప్రత్యేకంగా పత్రాలు, పువ్వులు, అలాగే 21 రకాలు అని చెప్పి మనం కొనుక్కొని పూజ చేస్తుంటాం ప్రత్యేకంగా. దానికి ఏమైనా ఒక విశిష్టత ఉండదా? ఓకే, 21 రకం అని ఫస్ట్ ఎందుకు చెప్పారంటే ఆయనకు 21 నామాలతోటి విశేషంగా పూజ జరుగుతూ ఉంటుంది. శ్లోకంలో ఉంటుంది అది 21 నామాలు ఉంటుంది. ఈ నామానికి ఏంటంటే ప్రతి ఒక్క నామానికి ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కదా మనం చేసేది. ఈ సంవత్సరానికి ఒక్కసారి చేసేటప్పుడు ఆ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పత్రి కానీ ఒక్కొక్క పువ్వు కానీ మనం సమర్పించడం ద్వారా ఏమవుతుంది, ఆ కర్మఫలాలు దోషాలు ఏమైనా ఉంటే వాటిని నివృత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. పైగా మీరు పూజకు చూస్తే ఈ సృష్టిలో ఎవరికి పూజ చేయనన్ని ఆకులు కానీ, ఓకే చెట్లు కొమ్మలు కానీ ఏమైనా సరే అనేక రకాలు కూడా విఘ్నేశ్వరుడికే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే ఏది పెట్టినా నేను సంతోషిస్తాను, నువ్వు భక్తితో పత్రం పెట్టినా పుష్పం పెట్టినా ఎక్కడ చెట్టు కొమ్మలు పెట్టినా ఏమి పెట్టినా సరే నేను సంతోషిస్తున్నానని చెప్పడం కోసమే. ఇదంతా నాదే, ఈ సృష్టి అంతా కూడా నాదే, నా అధీనంలో ఉంది, నేను నడిపిస్తున్నాను. కాబట్టి ప్రతి రహస్యం ఇలా పెట్టిన దాని వెనకాల రహస్యం ఉన్నది ఏంటంటే ఏదైనా చెయ్యి, భక్తితో చెయ్యి, అంతా నేనే, అంతటా నేనే ఉంది. ఉసిరి కొమ్మ పెడతావా, జిల్లేడు కొమ్మలు పెడతావా, ఎన్ని రకాలు చూస్తున్నాం కదండి. ఆ రోజు మనం చూసామంటే బజార్లలో ఏంటో అన్ని రకాలు తీసుకొచ్చి పెట్టేస్తారు. అంటే సమస్తంలోనూ నేనున్నాను అని చెప్పడం కోసమే అది రహస్యం. కాబట్టి ఇది చేయటం ద్వారా ఏమవుతుంది అంటే భక్తితో సమర్పించుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఒకలాంటి సంకల్పం ఏర్పడుతుంది. నేను చేశాను అనే సంకల్పం ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వస్తుంది మీకు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటి, మీకు ప్రారంధపు కర్మలు ఏమన్నా ఉన్నా, కర్మఫలం ఏదైనా అడ్డుపడుతున్నప్పటికి కూడా దాన్ని తొలగించేదానికి అవకాశం ఉంటుందమ్మా. అందుకోసం ఆ 21 నామాలతో 21 రకాల పత్రులతోటి చేయటం అనేది విశేషం. అది సంవత్సరంలో ఒకసారి కాబట్టి చేసుకోవచ్చు, తప్పేం లేదు దానికి. ఓకే. అండ్ వినాయక చవితి అనగానే మనకి 9 రోజులు మనకి ఊరేగింపులు ఉంటాయి, మనకి పూజలు ఉంటాయి. అలాగే 10వ రోజు నిమజ్జనం ఉంటుంది. అంటే మనం ఏ పూజ వ్రతం తీసుకున్నా మనం పూజించిన ఆ విగ్రహాన్ని మనం ఎక్కడ నిమజ్జనం చేయం, కానీ వినాయక చవితికి చేస్తుంటాం. కానీ అలా అని మళ్ళీ 9 రోజులు పూజ చేసి అప్పుడు 10వ రోజు నిమజ్జనం. వీటికి కూడా ఏమైనా ఒక రహస్యం ఉందా, విశిష్టత ఉందా? అంటే ఇప్పుడు మనం సూక్ష్మంగా ఆలోచిస్తే చాలా వరకు అమ్మవారికి మనం నవరాత్రులని చేస్తాం కదా, అట్లాగే ఏడుకొండల వాడికి బ్రహ్మోత్సవాలని చేస్తాం కదా. బ్రహ్మోత్సవాలు కూడా 9 రోజులే, నవరాత్రులు 9 రోజులే, నవగ్రహాలు కూడా 9, నవనాగులు కూడా 9. కాబట్టి ఈ 9కి విశేషమైన లింక్ ఏంటంటే మన జన్మజాతకంలో ఏదైనా సరే దోషం ఉందనుకోండి, సపోజ్ ఈ నవరాత్రులు మనం చేయడం ద్వారా ఒక్కొక్క గ్రహానికి ఏదైనా దోషభూయిష్టంగా ఉంటే ఆ దోషం నివారించబడుతుంది. అందుకని సంవత్సరంలో ఇన్ని రకాల పూజలు ఉన్నాయి, ఏదో ఒక పూజ
ఇప్పుడు వినాయక చవితి వస్తుంది మనకి. ఈ వినాయక చవితికి ఈ 9 రోజులు చేయడం ద్వారా ఏమవుతుంది? నవగ్రహాలకి అవకాశం కలుగుతుంది. వాటికి ఆహారాన్ని ఇచ్చే అవకాశం కలుగుతుంది. మన జన్మజాతకంలో దోషం ఏదైనా ఉంటే ఈ 9 రోజులు చేయటం ద్వారా ఏమవుతుంది? ఆ ప్రారబ్ధపు కర్మని తీసేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ కర్మల్ని మనకి అనుభవించటానికే ఈ నవగ్రహాలు ఉన్నవి. కాబట్టి ఈ 9 రోజులు విశేషంగా చేయండి. చేస్తే మీకు ఫలితం వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి యొక్క పుట్టుకలోనూ ఈ నవగ్రహాలున్నవి. మనిషి ఎన్ని మాసాలకు పుడుతున్నాడమ్మా? నవమాసాలు దాటిన తర్వాతే కదా పుట్టేది. అంటే ప్రతి 9 సంఖ్యకు కూడా ఎలా లింక్ చేసింది? అంటే ఈ సృష్టి అంతా కూడా ఒక చక్రంలో తిరుగుతూ ఉంది. ఒక సరి సంఖ్యలో తిరుగుతూ ఉంది. కాబట్టి ఈ 9కున్న విశేషం ఏంటంటే ఓకే. ఆ రోజు వరకు చేయటం ద్వారా 9 రోజులు చేయడం ద్వారా మనకి ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగేదానికి అవకాశం ఉంటుంది. మాక్సిమం చేయండి. 9 రోజులు చేయటం ద్వారా మనం ప్రదక్షిణలు కూడా చూడండి. మనం 11 ప్రదక్షిణలు అలా చేస్తూ ఉంటాం. మినిమం. మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు రూ. 11 అలా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే 9 సంఖ్య వరకు అక్కడున్నాం. 9 దాటి ఇవ్వాలి. 9 దాటి మనస్సుకు, ఆత్మకు కలిపి ఇవ్వాలి మనం. ఇస్తూ ఉంటేనే దాని యొక్క ఫలితం ఉంటుందనమాట. అక్కడ వాటి దోషం ఏదన్నా ఉంటే తొలగిపోయి మనసా, వాచా, కర్మన ఏదన్నా చేసుంటే ఆ 3 కూడా కలిపితే 9 మనం కలిపి ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే మనకి ప్రారబ్ధం తొలగబడుతుంది. ప్రతి సూక్ష్మం వెనకాల కూడా ధర్మం ఉంది. కాబట్టి చేయటం మంచిదే. 9 రోజులు చేయటం ద్వారా ఈ యొక్క ఫలితాలు మనకొస్తున్నవి. అలాగే నిమజ్జనం గురించి మాట్లాడుకుంటే హ్మ్. వినాయకుడిని మాత్రమే ఎందుకు చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి యొక్క ఇప్పుడు మనం పురాణాల ప్రకారంగా తీసుకుంటే వినాయకుడు ఒక టైంలోనే వచ్చాడు అని ఉంటుంది. అలా లేదు. వినాయకుడు ఒక టైంలోనే రాలేదు. నిరంతరము ఈ సృష్టి ఆవిర్భావం నుంచి ఉన్నాడు. ఈ సృష్టి ఆవిర్భావం నుంచి ఉన్నాడు. మనిషికొచ్చేసరికి మూలాధార చక్రము వినాయకుడికే పీఠం అది. మూలాధార చక్రం వినాయకుని యొక్క స్థానం అవుతుంది. కాబట్టి ఈ మూలాధార చక్రాన్ని ఆశ్రయించి ఉంటున్నాడు. భూతత్వంగా ఉంటున్నాడు. పృథివీతత్వంగా ఉంటున్నాడు. అందుకే ఈ మట్టితో చేస్తే ఏమవుతుందంటే ప్రతి మనిషి యొక్క దేహం దేంతో తయారవుతుందమ్మా? మనకి పంచభూతాలతో తయారవుతుంది కదా. పంచభూతాలు అనగా మీకు తెలిసినవే. భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము కదా. మనకు చూస్తుంటాం కదా నిరంతరం ఈ పంచభూతాన్ని. ఈ పంచభూతాలతోనే మన దేహం కూడా తయారవుతుంది. కాబట్టి మనం వాడుకలో ఏమంటుంటాం? పంచభౌతికమైన శరీరం అంటుంటాం కదా. ఇది దేంట్లో ఈజీగా కలిసిపోతుందమ్మా? మట్టిలోనే ఈజీగా కలిసిపోతుంది కదా. మనకి విఘ్నేశ్వరుడు ఏం సందేశం ఇస్తున్నాడు? నాలాగే మీరు కూడా అందరూ మట్టిలో కలిసిపోయే వాళ్ళని. ఎంత పూజ చేసినప్పటికీ 9 రోజులు కూడా మనం విశేషంగా పూజ చేస్తాం. మనం ప్రసాదాలు పెడతాము, అలంకారం చేస్తాము, భజనలు చేస్తాం. మనం కూడా ఏం చేస్తాం? జీవితాంతం మనం కళ్యాణాలు చేసుకుంటాం, శుభకార్యాలు చేసుకుంటాం, అనేక రకాల కార్యాలు చేస్తాం. చివరికి మన అంతిమ లక్ష్యం ఏంటి? తీసుకెళ్లి మట్టిలో కలిపేయటమేగా. కాబట్టి ఆయన మనకు తెలియజేయడం కోసమే ఇలా వచ్చాడు. అరే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇదే. నిమజ్జనం వెనకాల దాగి ఉన్న రహస్యం ఇదే. ఇన్ని రోజులు ఇంత ఆర్భాటంగా నాకు పూజ చేసినా ఆ పూజకి మీకు ఫలితం ఉంటుంది. చివరికి తీసుకెళ్ళి నన్ను అలా నీటిలో కలిపేస్తారు. నన్ను నీటిలో కలిపేస్తారు గుట్టి మట్టిని కాబట్టి. మిమ్మల్ని భూమిలో కలిపేస్తారు. పంచభూతాలతో మీరు తయారయ్యారు కాబట్టి నిమజ్జనానికి ఉన్న రహస్యం అదే. మనకి తెలియచేయడం కోసమే. ఏది శాశ్వతం కాదు. ఉన్ననాళ్ళు ఆనందంగా హాయిగా ఉండండి. వెళ్ళే రోజు కూడా ఈ విధంగా మీ జీవితాలు ఇలా ఉంటాయి. ఎవరు ఇక్కడ శాశ్వతంగా ఉండరు అనే యొక్క తత్వం కూడా మనకి తెలియజేయబడుతున్నాడు. నిమజ్జనం వెనకాల రహస్యం అదమ్మా. రహస్యం ఇంత రహస్యం ఉందైతే అంతేగా చాలా పెద్ద ఆధ్యాత్మిక రహస్యమే ఉంది. తెలియచేయడం కోసమే మనకి ఇన్ని రకాలుగా వచ్చినవి. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. అలాగే మన ప్రేక్షకులందరికీ ఏమైనా మన వినాయక చవితి సందర్భంగా మన పూజా విధానంలో కానీ మన వ్రత విధానంలో కానీ ఏమైనా పాటించాల్సిన చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి అక్కడిగా. ఇప్పుడు ప్రతి పూజ వెనకాల ఒక రహస్యం ఉంటుంది. ఓకే. తర్వాత ప్రతి విద్యను నేర్చుకోవాలంటే మీరు సపోజ్ విద్యను నేర్చుకోవాలి. ఏదో ఒక విద్యను ఏం చేస్తారు? నీట్గా రెడీ అయిపోయి ప్రతి ఒక్కరు స్కూల్ డ్రెస్ వేసేసుకొని, ఏ స్కూల్ అయితే ఆ స్కూల్కి సంబంధించిన డ్రెస్ వేసుకొని ఉదయాన్నే స్నానం ఆచరించి టిఫిన్ చేసి మనం రెడీ అయ్యి వెళ్ళిపోతుంటాం కదా.
అలా వెళ్ళినప్పుడు మాత్రమే నిన్ను స్టూడెంట్‌గా గుర్తిస్తారు. అదే స్కూలు బయట మామూలు నార్మల్ డ్రెస్‌లో ఉంటే గుర్తిస్తారా మనల్ని? గుర్తించరు. ఈడెవడో బయట వాళ్ళు అనుకుంటారు. ఆ! అలాగే మనలో ఒక సంకల్పం ప్రశాంతంగా, హాయిగా ఎటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉపవాస దీక్షతో కనీసంలో కనీసం ఈ 9 రోజులు ఏమిటంటే, ఉదయం పూట పాలు తీసుకోండి, అరటిపండ్లు తీసుకోండి, నిష్టగా పూజ చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే, ప్రతి ఆహారం తయారయ్యే ఎనకాల చాలా మథనం ఉంటుంది కదా! ఈ ఆహారం పుష్టిగా తిన్న తర్వాత ఏమవుతుంది? హాయిగా నిద్రొస్తుంది. కాబట్టి ఇలా రాకుండా ఉండేదాని కోసం ఆ ఆహారం రకరకాలుగా తీసుకుంటుంటారు. ఒకరు ఇంట్లో వండేవాళ్ళు అవకాశం ఉంటే, ఒకరెవరో బయట తెప్పించుకునేవాళ్ళు అవకాశం ఉంటే, ఏమవుతుందంటే రకరకాల ఆహారాలు వీళ్ళు తీసుకోవటం ద్వారా మనసు ఒక చోట నిలబడదు. ఎవరైతే ఆహార పదార్థాలు వండుతారో వాళ్ళకి సంబంధించిన లక్షణాలు కూడా ఇందులో జోడించబడి ఉంటాయి. ఓకే. ఈ జోడించబడిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళ లక్షణాలు ఇందులోకి వస్తున్నది. కాబట్టి మాక్సిమం సొంతంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళ చేతి వంట తినేదానికి అవకాశం చూసుకోండి. అది కూడా ఏందంటే అది కూడా అవసరం లేదు. పాలు తీసుకోండి, పండ్లు తీసుకోండి. హాయిగా 9 రోజులు ఉపవాస దీక్షలాగా జస్ట్ మధ్యాహ్నం వరకే చేయండి చాలు. హ్మ్. ఉపవాస దీక్షలాగా తీసుకోండి. ఏమవుతుంది? సత్వగుణము, తమోగుణము, రజోగుణము అనే 3 గుణాల్లో ఆహారాన్ని బట్టి గుణాలు ప్రజ్వరిల్లటం తయారవుతుంది. ఎందుకంటే సత్వగుణంతో ఉండి చేస్తే ఏమవుతుందంటే, సాత్వికంగా చేస్తే ఏమవుతుందంటే, ఆ భక్తికి ఒక అర్థం వస్తుంది. మనసు అక్కడ నిలకడగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఏదో ఒక ఫోన్ వచ్చేసింది. సపోజ్ ఒక పూజ చేస్తున్నారు. మీరు కదిలిపోతారుగా. మంచి విషయం చెప్పారనుకో ఆనందపడతారుగా. అలాగే పూజకెళ్ళేటప్పుడు కూడా ఈ నియమాలు ఎందుకు స్నానం చేసి విధిగా ఉతికిన బట్టలు కట్టుకొని ఎందుకు వెళ్ళమంటారంటే, మన మనసు ప్రశాంతంగా ఉండేదాని కోసమే. నువ్వు ప్రశాంతంగా చెయ్యి. హాయిగా ఉండు. హాయిగా ఉండి పూజ చేస్తే అది నీకు అనుగ్రహించబడుతుంది. లేకపోతే ఎన్ని ఆడంబరాలు యేసుకొని చేసినా అది మనకు పూజ సరిగా రాదు. దాని యందు ఫలితం గూడా మనకి రాదు. చెప్పదగ్గేది చూసినా అది ఒక్కటేనమ్మా. జాగ్రత్తగా ఆహార పదార్థాలు ఎటువంటి అంటే అటు స్వీకరించకుండా ఈ 10 రోజులు నియమంగా చేస్తే సంవత్సరంలో ఏదో ఒకటి నవరాత్రులు చేస్తావా? ఇటు 9 రోజులు ఈ యొక్క వినాయక చవితి చేస్తావా? బ్రహ్మోత్సవాలు చేస్తావా? ఏదో ఒకటన్నా చేసుకుంటాడేమో అని ఇన్ని వచ్చినాయి మనకి. కాబట్టి ఇప్పుడు మనకు దగ్గరలో ఉంది. పిల్లలు హాయిగా చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు హాయిగా చేసుకోవచ్చు. అత్యంత తేలికైన పూజ. అందరూ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఈ అనుగ్రహం ఏందంటే పాపకర్మను తొలగించేసి మనల్ని అష్టైశ్వర్యాలు ఇచ్చేదానికి మంచి అవకాశం ఈ వినాయక చవితి. ఇలాంటి నియమాలు పాటించండి, చేసుకోండి. అందరికీ బాగుంటుంది. గురువుగారు, ఈ ప్రశ్న అడిగితే చాలా మందికి నవ్వు రావచ్చు, లేదా కొంతమందికి నిజం అనిపించొచ్చు. బట్ కొంతమంది ఇళ్లలో మనం మామూలుగా భర్తలు డామినేటింగ్‌గా ఉంటారు. అండ్ అలాగే కొంతమంది ఇళ్లల్లో ఇప్పుడు మనం యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా సరే ఆడవాళ్ళ డామినేషన్ మీద బోలెడు రీల్స్ ఉంటాయి. కానీ కొంతమంది ఇళ్లలో నిజంగానే ఆడవాళ్ళు చెప్పిందే ఇంట్లో జరుగుతుంది. అవును. అవును. వాళ్ళ భర్తలు కూడా వాళ్ళు చెప్పినట్టు ప్రకారమే నడుస్తూ ఉంటారు. సో, ఇలాగా ఆడవాళ్ళు గానీ, మగవాళ్ళు గానీ ఇలాగా ఒకళ్ళు డామినేట్ చేయడం అనేది, లేదా దీని వెనకాల ఏమైనా యాక్చువల్లీ రహస్యం గానీ, దీని తాత్పర్యం ఏమైనా ఉంటుందా? ఓకే. మంచి ప్రశ్న. మనం చూస్తే దీనికి అసలు మనం జ్యోతిష్య శాస్త్రంలోకెళ్తేనే మనకు మంచి ఆన్సర్ ఉంటుందమ్మా. ఎందుకో చెప్పనా? మనకి 12 లగ్నాలుంటవి. 12 లగ్నం అంటే మొదట మేష లగ్నం అంటాం. ఓకే. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము అని 12 లగ్నాలున్నవి. వీటినే 12 రాసులుగా కూడా అంటారు. వీటిలో 6 రాసులు, 6 లగ్నాలు స్త్రీ లగ్నాలు అంటాం. 6 లగ్నాలు పురుష లగ్నాలు అంటాం. ఓకే. ఈ పురుష లగ్నాల్లో స్త్రీలు జన్మించారనుకోండి. పురుష లగ్నాల్లో స్త్రీలు జన్మించినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పురుషుడు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, ఆ లక్షణాలు వాళ్ళకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పురుష లక్షణం అంటే ఏమిటి? సంసారాన్ని విజయవంతంగా నడపడం ఒకటి కావచ్చు, అన్నిటి యందు నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు, సమర్థవంతంగా ఏదైనా చేయటం కావచ్చు. దాన్ని మనం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. స్త్రీ లగ్నాల్లో జన్మించినంత మాత్రం చేత. కానీ
కొందరు ఇంకా అధికంగా పురుషుడు చేసేదానికంటే కూడా గొప్పగా చేయగలరు. వాళ్ళేంటంటే అసలు పురుష లగ్నంలోనే జన్మించి పురుష గ్రహాలని ఉంటాయి. మనకి ఈ 9 గ్రహాల్లో గూడా కొన్ని గ్రహాలు పురుష గ్రహాలు, కొన్ని గ్రహాలు స్త్రీ గ్రహాలు, కొన్ని గ్రహాలు నపుంసక గ్రహాలని 3 విభాగాలు చేయబడినాయి. ఈ 9 గ్రహాలను కూడా. పురుష లగ్నంలో జన్మించి పురుష గ్రహాలు లగ్నంలో ఉండటం చేత ఏమవుతుందంటే మగవాడు చేసే ప్రతి పనిని కూడా ఆడవాళ్ళు చేయగలరు. ఆడవాళ్ళు చేసే ప్రతి పని కూడా అలాగే మగవాళ్ళు చేయగలరు. మగవాళ్ళు కొందరు స్త్రీ లగ్నాల్లో జన్మించారనుకోండి. స్త్రీ యొక్క గ్రహాలు కూడా అందులో ఉన్నాయనుకోండి. కాబట్టి ఏంటంటే కొన్ని విషయాలు ఎందు స్త్రీల కంటే గొప్పగా పురుషులు కూడా ఆడవాళ్ళు చేసే పనులు చేస్తారు. వాళ్ళ ప్రవర్తన కూడా ఏంటంటే అసలు ఆయన పిల్లల్ని చూసుకున్నట్టు వాళ్ళ భార్య కూడా చూసుకోదురా అని అంటాం జనరల్గా మనం కదా. పిల్లల్ని భర్త చాలా బాగా చూసుకుంటుంటాడు. భార్య ఏంటంటే బయట పనులు ఏమైనా చక్కబెట్టుకోవటం కానీ ఇంకోటి చేయగలదు. కానీ భర్త అంత బాగా ఎందుకు చూసుకోగలడంటే అతను స్త్రీ లగ్నంలో జన్మించడం కానీ లేదు స్త్రీ గ్రహాలు అతని లగ్నంలో ఎక్కువగా ఉండటం జరుగుతుంది. అలాగే నపుంసక గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, కొంచెం తేడాగా బిహేవ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ స్త్రీ లగ్నాల్లో జన్మించి నపుంసక గ్రహాలు లగ్నాల్లో ఉన్నాయి అనుకోండి, మనం చూస్తుంటాం కదా 3వ వర్ణాన్ని కూడా. కాబట్టి అది కూడా సృష్టిలో ఒక భాగమే. భగవంతుడు పెట్టిన వింతల్లో ఇది కూడా ఒక వింతే. కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి చూస్తే ప్రతిదానికి కూడా మీకు సమాధానం ఉంది. సో నేను ఏదో మామూలుగా అడిగాను అనుకున్నాను కానీ దాని వెనకాల నిజంగానే శాస్త్రం మరి ఉంది కదమ్మా. ఇప్పుడు ఉంది. మీరు శాస్త్రాన్ని ఒకసారి పరిశీలన చేస్తే జ్యోతిష్యులను అడిగితే దాంట్లో శాస్త్రంలో చెప్పబడింది స్త్రీ లగ్నాలు, పురుష లగ్నాలు, నపుంసక గ్రహాలు, పురుష గ్రహాలు, స్త్రీ గ్రహాలు. మీకు ఉదాహరణకు గురుగ్రహం పురుష గ్రహం అంటారు, రవిగ్రహం పురుష గ్రహం అంటారు, కుజగ్రహం పురుష గ్రహం అంటారు. అలాగే శుక్రుడు స్త్రీ గ్రహం అంటారు, చంద్రుడు స్త్రీ గ్రహం అంటారు, బుధుడు నపుంసక గ్రహం అంటారు, శని నపుంసక గ్రహం అంటారు. ఇట్లా గ్రహాలకు ఆధిపత్యాలు ఉన్నాయి, పర్టికులర్గా ఉన్నాయి. ఆ గ్రహాలు లగ్నాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లక్షణాలు కూడా వస్తున్నవి. మంచిగా మేష లగ్నంలో జన్మించాడు ఒక అతను, ఆ లగ్నంలోనే కుజుడు ఉన్నాడు, అది పురుష లగ్నం, కుజుడు పురుషుడు. మళ్ళీ అదే లగ్నాన్ని గురువు కూడా చూస్తున్నాడు, ఇంకా ధీరత్వం కలిగిన పురుషుడిగా ఉంటున్నాడు. మీన లగ్నంలో జన్మించాడు, అది గురువు యొక్క లగ్నం అంటారు దాన్ని. ఓకే, ఈ గురువు లగ్నం అది స్త్రీ లగ్నం అంటాం మీన లగ్నాన్ని. అయితే ఏమవుతుంది, స్త్రీ చేయగలిగే పనులన్నీ కూడా చేయగలడితను, ఆ సామర్థ్యం కూడా ఉంటుంది. అందులో ఇంకా ఎక్కువగా శుక్రగ్రహం కానీ చంద్రగ్రహం కానీ ఇట్లా స్త్రీ గ్రహాలు ఉన్నాయి అనుకోండి, ఇంకొంచెం ఎక్కువగా స్త్రీలు చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈజీగా కూడా వీళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది బట్టల షాపులు నడుపుతుంటారు, మగవాళ్ళే బట్టల షాపులు నడుపుతుంటారు. అలా అనేక రకాలు ఏంటంటే అన్ని కూడా ఈ సబ్జెక్ట్లో ఉన్నవే, శాస్త్రంలో ఉన్నవే. ప్రతిదానికి శాస్త్రానికి ఉంది, ఒక సమాధానం అయితే ఉంది, తప్పకుండా ఉంది. చాలా చక్కగా చెప్పారు. అండ్ పిల్లలు గురించి ఇప్పుడు ఈ కాలంలో తల్లిదండ్రులు ఇదివరకంటే ఏదైనా అల్లరి చేశారంటే చాలా పనిష్మెంట్ అనేది చాలా గట్టిగా ఉండేది. ఇప్పుడు స్కూల్స్లో కానీ బయట కానీ ఇంట్లో కూడా పిల్లల్ని ఏదైనా గట్టిగా అనాలన్నా భయపడుతున్నారు. సో గారాబం ఎక్కువైపోయి ఇంకా వాళ్ళ అల్లరికి తట్టుకోలేక వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసేలా ఉంటున్నారు. సో మన శాస్త్రంలో అసలు పిల్లల్ని పెంచడం ఎలా అనే దాంట్లో ఏమైనా ఓకే, పిల్లల్ని పెంచడం ఏ విధంగా మనం పెంచితే వాళ్ళ యొక్క బాగోగులు ఉంటాయి అనేది మీకు ప్రశ్న. ఒకటేనమ్మా, మనకి భగవద్గీతలో దీని గురించి విశేషంగా చెప్పబడింది. భగవద్గీతలో పిల్లలకి మనం బాధ్యతగా పిల్లల్ని మనం పెంచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పుట్టారు కాబట్టి పిల్లల్ని బాధ్యతగా పెంచడం ఒక ప్రక్రియ. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళని గారాబం ఎక్కువ చేసేసి వాళ్ళు అడిగినవన్నీ తీసిచ్చేసి వాడు నాశనం అయిపోయేదానికే ఎక్కువగా వీళ్ళు సహకరించడం ద్వారా రేపటి రోజున మీ జీవితం ఏమిటో మీరు లెక్కేసుకోవటానికి లేదు, ఇక ఆన్సరే లేదు. ఇప్పుడే మీరు తప్పు చేసేసినప్పుడు, ఇప్పుడు మీకు ఎక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మీ బ్యాలెన్స్ ఎందుకు ఉంటుంది? ఉండదు. కానీ పిల్లల్ని పెంచడంలో ఒక రహస్యం ఉంది. అసలు యాక్చువల్గా మీరు కన్నారు పిల్లల్ని బాధ్యతతో పెంచి
ఇది ధర్మము అనుకోని మన ధర్మం ప్రకారం మనం ధర్మాన్ని పాటిస్తున్నామని పిల్లల్ని పెంచాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మేము నీ మీద ఇన్వెస్ట్ చేసామరా అంటారు. చూస్తుంటాం చాలామంది తల్లిదండ్రుల్ని. కొందరు ఏం చేస్తారంటే కోరికతో పెంచుతారు పిల్లల్ని. వీడు అదైతే నాకు ఇది బాగుంటుంది, ఇదైతే నాకు బాగుంటుంది. నేను ఇది అవ్వలేకపోయాను కాబట్టి వాడు ఇది చేయాలని బలవంతంగా రుద్దేస్తూ ఉంటారు వాళ్ళ మీద. అలా కూడా రుద్దకూడదమ్మా. వాడికి ఏది ఇష్టమో, అతనికి ఏది ఇష్టమో, ఆ గ్రహాల్లో ఏది అనుకూలత ఉందో అలా ఎలనివ్వాలి. ఇది నిర్దిష్టంగా వాళ్ళని గట్టిగా పట్టుకొని ఉండకూడదు. ఇది ఉండటం చేత ఏమవుతుంది, అతను కరెక్ట్‌గా ఎటువంటి టాలెంట్ కలిగి ఉన్నాడో ఇతను గుర్తించలేడు చివరికి. అది అధోగతి పాలైపోతుంది. అయితే ఎప్పుడు కూడా ప్రేమ ఇవ్వాలే గాని పిల్లలకి మనం కోరికతో ఎప్పుడు పెంచకూడదు. ప్రేమ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రేమలో ఏమవుతుంది అంటే త్యాగం ఉంటుంది. ఓకే. సహజంగా వాళ్ళని మనం పెంచాలి. ధర్మంగా వాళ్ళని పెంచాలి. బాధ్యతగా వాళ్ళని పెంచాలి. అప్పుడు నీకు వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా వాళ్ళు నిన్ను చూసేదానికి అవకాశం ఉంటుంది. 200% వాళ్ళని చూసేదానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది భగవద్గీతలో చెప్పబడింది. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడు కూడా కోరికలతోటో, మన ఇష్టాలతోటో ఎప్పుడు పెంచకూడదు. వాడికి ఏది కరెక్ట్ అని చూడాలి. వాడికి అది ఇష్టమైనా అది వాడికి నష్టం కలిగించేది అన్నప్పుడు తీసివేయాలి. అంతే. చాలా చాలా విశేషంగా పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళని బ్రతకనివ్వకూడదు. మన బాధ్యతతో ఏం చేయాలన్న విషయాన్ని మాత్రమే చూడాలి. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడతారనో, ఇంకొకటో మనం ఎన్నెన్నో ప్రశ్నలు, క్వెషన్లు మనకే మనమే వేసేసుకొని మన యొక్క కాలచక్రాన్ని పక్కన పెట్టేసి, ధర్మాన్ని పక్కన పెట్టేసి విచ్చలవిడిగా పిల్లల్ని పెంచకూడదు. కాబట్టి వ్యామోహం లేకుండా, కోరిక లేకుండా, మోహం లేకుండా ఎప్పుడైతే పిల్లల్ని పెంచుతామో వాళ్ళు మనకు వృద్ధాప్యంలో ఉపయోగపడుతున్నారు. వాళ్ళే ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా కూడా తయారవుతున్నారు. పిల్లల్ని పెంచే దాంట్లో ఉన్న రహస్యం. గురుగారు, మనకు తెలిసి చాలా మంది రెగ్యులర్గా తిరుపతి వెళ్ళొస్తూ ఉంటారు. మన ఇంట్లో కూడా చాలా తిరుమలకు కానీ తిరుపతి కానీ సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలి, తలనీలాలు అయితే అర్పించాలి అని చెప్తూ ఉంటారు. తిరుమల ఎందుకు వెళ్ళాలి? వాటి ఏదైనా ఒక విశిష్టత ఉందా? ఖచ్చితంగా ఏడాదికి ఒక్కసారైనా వెళ్ళమని ఎందుకంటారు? చాలా గొప్ప ప్రశ్న. వాస్తవంగా చెప్పాలంటే మనకి ఈ కలియుగంలో మనం ఉన్నాం. ఓకే. కృతేతు నారసింహోభూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలవు శ్రీ వెంకటనాయక అన్నారు. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు అధిదేవతగా వచ్చాడు. ఓకే. మనకి త్రేతాయుగంలో రాముడు ఉన్నాడు, కృతయుగంలో లక్ష్మీనరసింహుడు, ద్వాపర యుగంలో కృష్ణుడు ఉన్నాడు. కాబట్టి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అధిదేవత వచ్చాడు. కానీ ఈ యుగంలో ఏంటంటే సర్వ పాపాలను హరించగలిగే శక్తి ఈ వెంకటరమణుడికి ఉంది. అందుకని మనం తలనీలాలను విశేషంగా ఇచ్చి ప్రారబ్ధ కర్మను తొలగించుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే అందరూ ప్రతి సంవత్సరం వెళ్ళగలరా అంటే చాలామంది వెళ్ళలేరు. విపరీతమైన కష్టాలున్నప్పుడు, విపరీతమైన నష్టాలున్నప్పుడు ఆయనకి ఏముంది పేరు? ఆపద మొక్కులవాడ అనాథ రక్షక అనే పేరుంది. కాబట్టి ఆపద కూడా ఆయనే సృష్టించాడు. ఎందుకు సృష్టించాడంటే సృష్టి నియామకమే ఆయనది. కాబట్టి నీకు ఆపద వచ్చినప్పుడైనా నన్ను తెలుసుకుంటావు. కాబట్టి ఆ ఆపద చేత మొక్కిస్తాడు ఆయన. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక. అప్పుడు మనకు ఒక ఆపద కలిగింది అనుకున్న మనం ఏం చేస్తాము? ఎంతో కొంత ఒక 1000 రూపాయలు 116 మనం ముడుపు కట్టేసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆ ముడుపు చెల్లించుకుంటాం. నా కష్టాన్ని తీర్చవయ్యా అంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్మబద్ధమైన సంపాదన తీసుకెళ్ళి వాళ్ళ కష్టం చెప్పుకొని ఆ ముడుపు కట్టి ఆ స్వామివారికి సమర్పించడం ద్వారా ఆ యొక్క కర్మను తీసివేస్తున్నాడు ఆయన. కానీ ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాడు. ఈ ఈలలో కలియుగ దైవంగా వచ్చాడు. కలియుగానికి అధిదేవత ఆయనే. ఈ 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం మనకి. మనం 5,125 సంవత్సరంలో ప్రజెంట్ మనం ఉన్నాం. ఓకే. మన ఒరిజినల్ మన తెలుగు క్యాలెండర్ ప్రకారంగా ఉన్నాం. కాబట్టి విశేషంగా ప్రారంధాన్ని తీసే శక్తి తిరుమల క్షేత్రానికి ఉంది. అది ఆనంద నిలయము. మీరు చూడండి, ఒక్కసారి ఆయన దర్శనానికి వెళ్తే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత గోవింద 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 అంటమే తప్ప మన కోరికలు కూడా ఏమి గుర్తురావు. అది అంతటి శక్తివంతమైన క్షేత్రము. ఇప్పుడు మీకు శేషుడి యొక్క పడగ ఉంది కదా, శేషుడు ఆదిశేషుడు అంటాం చూసావా? ఈ ఆదిశేషుడి యొక్క పడగ మీద మణి ఏదైతే ఉందో ఆ మనే ఆనంద నిలయము. వెంకటరమణుడు ఉండేది ఆ మణి.
ఆ ముని. అందుకనే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అని అంటారు చూసావా? ఆ కొండల మొత్తాన్ని మనం ఒకసారి చూసామనుకోండి ఎలా కనపడుతుంది? మీకు చూసారా ఎప్పుడన్నా ఇమేజెస్ ఉంటే? ఏడుకొండల వాడు పనుకున్న ఆకారంలో ఉంటాయి మీకు. అవును. కదా! కాబట్టి తిరుమల సాక్షాత్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే అలా నిద్రించి ఉన్నాడు ఆ తిరుమలలో. సాక్షాత్తుగా మనకు కనిపిస్తున్నాడు. నేను ఉన్నాను అని చెప్పటానికి గుర్తు ఇంక అంతకంటే ఏమని చెప్పండి? తిరుమలలో సాక్ష్యం ఏముంది? కాబట్టి ఆయన చూస్తూ ఉన్నాడు. పడుకొని హాయిగా ఉన్నాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు ఆ కొండలన్నీ అంటే, వైకుంఠము నుండి గరుత్మంతుడు తీసుకొచ్చాడు. అందుకే మనం ఒక చోట గరుత్మంతుడు ఉంటాడు చూడండి. కొండ మనం ఎక్కేతున్నప్పుడు, దిగేటప్పుడు కూడా క్లియర్‌గా కనిపిస్తాడు. ఆ గరుత్మంతుడు ఈ పక్షాల మీద తెచ్చాడనమాట. ఏమిటి? ఈ రెక్కల మీద మోసుకొని వచ్చాడనమాట. ఓకే. దాన్ని వైకుంఠం నుంచి ఆయన తీసుకొచ్చాడు. ఆయనతో పాటే ఇప్పుడు ఆ కోనేరు ఉంది కదా! మన పుష్కరిణి ఉంది కదా! అది ఒట్టి పుష్కరిణి కాదమ్మా. నీటి కుంట ఏం కాదది. అది విరజా నది అంటాం దాన్ని. కొండపైన ఆ వైకుంఠంలో అయ్యవారు, అమ్మవారు ప్రతిరోజు స్నానం ఆచరించే అది విరజా నది అంటారు. ఆ విరజా నదిలో ప్రతినిత్యము కూడా వాళ్ళు స్నానం ఆచరిస్తారు. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపే త్రయమత్యంత దుర్లభం అంటారు ఈ కలియుగంలో. కాబట్టి స్వామివారి యొక్క పుష్కరిణి స్నానం ఒక్కసారి పుష్కరిణి స్నానం చాలా మంది వెళ్తారే కానీ ఆ స్నానం చేయరు. అంతటి విశేషమైన శక్తి కలిగింది. ఎందుకంటే స్వామివారే సాక్షాత్తుగా అందులో స్నానం ఆచరిస్తున్నాడు. మన పాపాలను ప్రారంధాలను తీసే శక్తి, గొప్ప శక్తి ఆ పుష్కరిణికి ఉంటుంది. కాబట్టి స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపే అంటారు ఈ కలియుగంలో. సద్గురోహో పాదసేవనం అంత తేలిగ్గా దొరకదు మనకి. సద్గురువుల యొక్క పాదసేవనం చేసుకునే అవకాశం అంత తేలిగ్గా దొరకదు. అది కూడా చాలా కష్టమే. ఏకాదశి వ్రతం చేయటం కూడా అంతే కష్టము. ఈ మూడిటిల్లో మీరు ఏది చేయదగినా, చేయగలిగే అవకాశం వచ్చినా వదులుకోవద్దు. మనకి ఈజీగా ఏముంది? పుష్కరిణి ఉంది. సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి. హాయిగా పుష్కరిణిలో స్నానం చేయండి. వరాహస్వామిని దర్శనం చేసుకోండి. ఏడుకొండల వాడిని దర్శనం చేసుకోండి. పాపాలను తొలగించుకోండి. విశేషంగా పాపాలను తొలగించే శక్తి, మనకి అనుగ్రహం కలిగే శక్తి తిరుమలకి ఉంది. కాబట్టి మనకి ఈ యొక్క యుగంలో విశేషంగా ఆయన గురించి చెప్పబడింది. ఎన్నో ప్రవచనాలు మనం చూస్తూ ఉంటాం. అవును. ఓకే. మనకి మా గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్ని గంటలు వెంకటాచల మహత్యాల గురించి చెప్పాడు. ఎందుకు చెప్పారు వాళ్ళంతా? మన కోసమే వాళ్ళందరూ కూడా చెప్పింది. ఇలాగే తిరుమలలో మీకు శ్రీనివాస గద్యం అని ఉంది. తిరుమల స్వామివారికి ఉదయాన్నే పెడతారు. సుప్రభాత సేవ అయిపోగానే అర్చకులు చదువుతారు ప్రతిరోజు శ్రీనివాస గద్యం. ఆ గద్యంలో ఉన్న విశేషం ఏంటంటే అమ్మా, మనం అన్నమాచార్య కీర్తనలు వింటాం, స్తోత్రాలు వింటాం, పాటలు వింటాం, అనేక రకాలుగా వింటుంటాం, పద్యాలు వింటుంటాం. ఈ గద్యానికి ఉన్న విశేషం ఏంటంటే, ఈ భువన భాండాలన్నీ కూడా నీవే, ఈ సమస్త లోకము కూడా అంతా నీవే అని ప్రతి నిత్యము ఆయన్ని. ఇప్పుడు మనకి రాగాలు ఉన్నాయి. రాగానికి ఒక ప్రేయర్ ఉంటుంది. ఎన్నో రాగాలున్నాయి. ఓకే. సంగీతంలో సరిగమ పదనిసలు నీవే, ఈ రాగాలు నీవే, ఈ తాళాలు నీవే, ఈ భువన భాండాలు నీవే, ఈ కొండలు నీవే అని ఒక గద్యం రూపంలో మనకి అందించబడింది. ఆ గద్యాన్ని ప్రేక్షకుల కోసం మనం ఒక 2 నిమిషాలు వినిపిద్దాం. తప్పకుండా. అంటే ఎంత విశేషంగా ఉంటుంది, ఆ పదాల యొక్క పొందిక ఎలా ఉంటుందో ఒకలాంటి ఆశ్చర్యం కలిగింది. నేను విన్నప్పుడు, స్వామి నాకు అనుగ్రహించినప్పుడు నేను ఆశ్చర్యాన్ని పొందాను వాస్తవంగా చెప్పాలంటే. అది మన ప్రేక్షకులకు కూడా మనం అందిద్దాం. శ్రీమదఖిల మహీమండల మండన ధరణీధర మండల కండలశ్యా నిఖిల సురాసుర వందిత వరాహ క్షేత్ర విభూషణశ్యా శేషాచల గరుడాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శిఖరి మాలాకులశ్యా నాదముఖ బోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వశంవద పరమ పురుష కృపాపూర విభ్రమద తుంగ శృంగ గలద్గగన గంగా సమాలింగిత శ్రీమాతిక గుణ రామానుజముని నామాంకిత బహుభూమాశ్రేసుర దామాలయవన రామాయతవన సీమా పరివృత విశంకటతట నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరారంత హర్య హర్య ప్రశ్రవణ ధారాపూర విభ్రమద సలిల భరభరిత మహాతటాక మండిత కలికర్దమలమర్దన కలితోద్యమ విలసద్యమ నియమాదిమ మునిగన నిషేవ్యమాన ప్రత్యక్షీ భవన్ నిజ సలిల సమజ్జన నమజ్జన నిఖిల పాపనాశన తీర్థాద్యాశిత మురారి సేవక జరాది పీడిత నిరార్తి జీవన నిరాశ భూసుర వరాతి సుందర సురాంగనారతి కరాంగ సౌష్ఠవ కుమార తాకృతి కుమార తారక సమాపనోదయ ధనూన పాతక మహాపదామయ విహాపనోదిత సకల భువన విదిత కుమార ధారాభిధాన తీర్థాధిష్ఠిత
ధరణీ తలగత సకలహతి కలిల శుభ సలిలగత బహుళ వివిధ మలహతి చిత్ర రుచిరతర విలోకన మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేత బహు సంకట నరకావట పదదుత్కట కలి కంకట కలిశోద్భట జనపాతక వినిపాతక రుచినాటక కరహాటక కలశారత కమలారత శుభమజ్జన జలసజ్జన బరబరిత నిజదురిత హతి నిరత జనసరత నిరస్త నిరర్గల పేపీయమాన సలిల సంవృత విశంకట కటాహ తీర్థ విభూషిత హేవమాదిమ భూరి మంజిమ సర్వపాతక గర్వహాపక సింధుడంబర హరిశంబర వివిధ విపుల పుణ్యతీర్థ నివహ నివాస శ్రీమతో వెంకటాచలశ శిఖర శేఖర మహాకల్పశాకి ఖర్వీ భవతది గర్వీకృత గుర్మేర్వీ శకరి ముకూర్వీ ధర కులధర్వీ కరదయదూర్వీ సతత సదూర్వీకృతి చరణ గణ గర్వ చర్వణ నిపుణ తను కిరణమ సునిత గిరి శిఖర శేఖర తరుణికర తిమిరహా వాణీపతి సర్వాణి దైతేంద్రాణి స్వరముఖనాని యో రసవేణి నుపుసువ వాణి నుతమహిమాని యస్తరకోని భవదగిల భువన భవనోదరః వైమాదిక గును రామానుజకృత దామాకరకర దామారిధరళ దామాచకనక దామాయత నిజ రామాలయ నవకిసలమయ తోరణ మాలాయుత వనమాలాదరః శ్రీమతో వెంకటాచలశ శిఖర శేఖర మహాకల్పశాకి. నమో వెంకటేశాయ. చాలా సంతోషం గురుగారు. చాలా ప్రశ్నలకు ఇవాళ అయితే అందరికీ సమాధానం దొరికింది. అలాగే ప్రేక్షకులందరికీ చాలా మంచి విశేషాలు అయితే మనకి గురువుగారితో తెలుసుకున్నాము. అలాగే మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నా కూడా కిందన కామెంట్స్లో యాడ్ చేస్తే మా నెక్స్ట్ ఎపిసోడ్లో గురువుగారిని అడిగి సమాధానాలు అయితే మీకు చెప్తాము. అలాగే గురువుగారిని జ్యోతిష్యంలో కానీ లేదా ఇంకే విషయాల్లో అయినా ప్రశ్నలు అడగాలన్నా ఆయన్ని కలవాలన్నా సరే కిందన డిస్క్రిప్షన్లో అయితే గురువుగారి డీటెయిల్స్ అండ్ ఫోన్ నంబర్ యాడ్ చేస్తున్నాము. సో మీరు సంప్రదించవచ్చు. అలాగే ఫ్రంట్ లైన్ మీడియా వర్క్స్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అపూర్వ. నమస్తే, నమస్కారం. మా ప్రేక్షకులందరికీ ఫ్రంట్ లైన్ మీడియా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. మా విఘ్న నాయకుడు మీ జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగించి విజయానికి దారి చూపాలని మేమందరం కోరుకుంటున్నాం. మరొకసారి మా అందరి తరపున వినాయక చవితి శుభాకాంక్షలు.